అందుకని అక్కడ ఏమైంది, శివమాయ కూడా పోయిందనమాట. విష్ణువు ఇంకా తన తప్పు తెలుసుకొని శివ శివ అనుకుంటూ అలా కూర్చున్నారంట. ఆయన ఎప్పుడైనా స్తుతించడం మొదలుపెట్టారో శివుడు ఆ విష్ణువుకి చాలా ఆనందపడ్డారనమాట. అయితే అక్కడ బ్రహ్మ చేసిన పనికి మాత్రం శివుడికి చాలా కోపంగా ఉంది. బ్రహ్మను శిక్షించాలని కూడా ఆయన వచ్చారని చెప్తారు. వచ్చేటప్పుడు ఎలా వచ్చారట, సిగలో జాబిల్లు ఉందంట, నీలకంఠము, నాగాభరణాలు, టాకేల శూలము, అలాగే వ్యాఘ్యాంబ్రము, పులి చర్మాన్ని ధరించి ఉంటారు కదా, అలాగే అభయ ముద్ర, ఇవన్నీ కలిగి ఆయన సాక్షాత్కరించారంట. అయితే ఈయన చూసి అర్ధనయనాలతో వీక్షించాడు. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని విష్ణువు చాలా ప్రేమగా ఆ శివుని చూశారట. ఆ ఆనందంతో ఆయన శివస్తోత్రం కూడా చేశారంట. అది చూసి శివుడికి చాలా ఆనందమైందనమాట. అప్పుడు ఆయన విష్ణువుకి అభయాన్ని